నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం స్పెయిన్ న్యూస్ కు స్వాగతం. నేను నీలిమ. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం, ఖాళీ బూడిదైన ఏపీ మైనింగ్ శాఖ పత్రాలు, 7 మండలాల విలీనంపై మళ్లీ మాటకు మాట, బీఆర్ఎస్ శ్రేణులు ఓపిక పట్టాలి అన్న కేసీఆర్, ఎట్టకేలకు స్పందించిన భోలే బాబా. ఇలాంటి వార్తల సమాహారం స్పెయిన్ న్యూస్ లో ఇప్పుడు చూద్దాం. అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు ప్రధాన ఎజెండాగా సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సాగనుంది. శరవేగంగా అమరావతిని నిర్మించాలి అనే సంకల్పంతో ఉన్నామని, పోలవరం ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరలో సాకారం చేయాలి అనుకుంటున్నామని ప్రధాని మోదీకి చెప్పనున్నారు. ఇక ఈ రెండింటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందించాలని మోదీని కోరనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు తొలిసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, కొందరు అధికారులు ఉన్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, 11 గంటలకు ప్రధాని మోదీని కలుస్తారు అని సమాచారం. ఆ తర్వాత హోంమంత్రి అమిత్ షాను కలుస్తారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు ఢిల్లీలోనే ఉంటారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సహా దాదాపు డజన్ మంది మంత్రులను కలవనున్నారు. ఢిల్లీ చేరుకున్న వెంటనే చంద్రబాబు టీడీపీ ఎంపీలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధి, కేంద్రం నుంచి సాధ్యమైనంత మేరకు నిధులు రాబట్టడమే తమ ప్రాధాన్యమని ఉద్బోధించారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. ఆకాశమే హద్దుగా రాజధాని అమరావతిని అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలోని తన కార్యాలయంలో అమరావతిపై శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. రాజధాని పలానా తేదీకి పూర్తవుతుంది అని లక్ష్యాలు పెట్టలేమని, అదొక నిరంతర ప్రక్రియ అని వివరించారు. రాజధానిని ఎడాపెడా మార్చకుండా ఒక చట్టం తేవడంపై ఆలోచన చేస్తున్నట్లు వెల్లడించారు. న్యాయపరంగా దానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై యోచిస్తున్నామని అన్నారు. ఇక పిచ్చోళ్లు తప్ప దేశంలో ఎవరూ రాజధానులను మార్చాలి అన్న ఆలోచన చేయరంటూ సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని మార్పు పేరుతో జరిగిన వినాశనం మొత్తం దేశానికి ఒక కేసు స్టడీ అని, ఒక నిర్ణయం తీసుకుని అమలు చేసిన వాళ్లు అధికారంలో కొనసాగితే అభివృద్ధి వేగంగా జరుగుతుందని, మన రాష్ట్రంలో మేం మధ్యలో దిగిపోయాం, అయినా మేం నిరాశ పడడం లేదు అని అన్నారు. ఇక ప్రజలు నన్ను నమ్మి ఓట్లు వేశారు, దానిని నిలబెట్టుకోవాలి అని, కష్టమైనా నష్టమైనా పనిచేసి చూపించాలి అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని మార్పు పేరుతో అమరావతిని నిలిపివేయడం వల్ల ఎంత నష్టం జరిగిందో ఇంకా అంచనాలు వేయలేకపోతున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ప్రభుత్వం కింద 8,000 ఎకరాల భూమి ఉందని, తాము దిగిపోయే సమయానికి అక్కడ ఎకరం 10 కోట్లు పలికింది అన్నారు. రాజధాని కొనసాగి ఉంటే ఆ ధర 20 కోట్లకు చేరేది అని, అంతవరకే లెక్క వేసిన ప్రభుత్వం వద్ద ఉన్న భూమికి 1,60,000 కోట్ల ఆదాయం వచ్చి ఉండేదని చంద్రబాబు అంచనా వేశారు. దీనివల్ల ఎవరిని అడగాల్సిన పని లేకుండా రాజధాని నిర్మాణం జరిగి ఉండేదని, ఇప్పుడు అన్ని మొదటి నుంచి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ గాడి తప్పాయని, 5 ఏళ్ల విధ్వంసానికి ప్రజలు బలవుతున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సీజనల్ వ్యాధులపై బుధవారం వెలగపూడి సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు వివరించారు. ఈ సీజన్తో ఇప్పటి వరకు 60 డయేరియా కేసులు నమోదయ్యాయని, ప్రస్తుతం 6 గ్రామాల్లో 35 డయేరియా యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలియజేశారు. ఈ సీజన్లో 9 మంది డయేరియాతో చనిపోయారని వివరించారు. ఇక కలుషిత తాగునీటి వల్లే వీరంతా డయేరియా బారిన పడి చనిపోయారని చెప్పడంతో అధికారులపై సీఎం మండిపడ్డారు. డయేరియాతో మరణించడం ఏమిటి అని ప్రశ్నించారు. ముందస్తు చర్యలు ఎందుకు చేపట్టలేదు అని నిలదీశారు. సీజనల్ వ్యాధుల నివారణలో ముందు నుంచే చర్యలు తీసుకోవాలని, ఇప్పుడు చర్యలకు దిగితే పూర్తి ఫలితాలు రావంటూ అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆరోగ్య శాఖలో 2014 నుంచి 2019 వరకు టీడీపీ పాలనలో అనుసరించిన ఉత్తమ విధానాలను మళ్లీ అమలు చేయాలని ఆదేశించారు. నాటి తెలుగుదేశం ప్రభుత్వంలో గ్రామాల్లో వాటర్ హెడ్ ట్యాంకుల క్లీనింగ్, క్లోరినేషన్ పనులు పక్కాగా జరిగేవని, నాటి ఉత్తమ విధానాలను ఇప్పుడు మళ్లీ పునరుద్ధరించాలి అని ఆదేశించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడితే ఉపేక్షించేది లేదు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్, డిఎస్సి పరీక్షల నిర్వహణకు మరింత సమయం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థులు, విద్యార్థి, యువజన సంఘాల విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇక టెట్, డిఎస్సిలో ఒక్కోదానికి సన్నద్ధం కావడానికి అభ్యర్థులకు 3 నెలల గడువు ఇవ్వనున్నారు. ఇటీవల ఇచ్చిన టెట్ షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు ఈ పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే తాజాగా తీసుకున్న 90 రోజుల గడువు విధానంతో పరీక్షలు అక్టోబర్లో జరిగే వీలుంది. ఆ తర్వాత డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చి మళ్లీ 3 నెలల సమయం ఇస్తారు.
దీనివల్ల కొత్తగా బీఈడీ, డీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా మెగా డిఎస్సికి హాజరయ్యే అవకాశం లభిస్తుంది. కాగా టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. గత ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయాలని కూటమి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీఎస్సీ చైర్మన్ పదవికి గౌతమ్ సవాంగ్ బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. జగన్ ముఖ్యమంత్రి కాగానే గౌతమ్ సవాంగ్ ను డీజీపీగా నియమించిన సంగతి తెలిసిందే. ఇక డీజీపీగా ఆయన పూర్తి స్థాయిలో జగన్ సేవలో తరించిపోయారు అని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి విపక్ష నేత చంద్రబాబుపై రాళ్లు విసిరినా సీరియస్ గా తీసుకోలేదు. పైగా నిరసన తెలపడంలో అదో భాగం అన్నట్లు వింత వ్యాఖ్యలు చేశారు. ఇక ఇంత చేసినా జగన్ ఆయన్ను డీజీపీ పోస్టులో కొనసాగించలేదు. ఇక 2022లో పక్కకు తప్పించారు. తనకు గౌరవప్రదమైన పోస్ట్ ఇవ్వాలని కోరడంతో ఏపీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు. దీనికోసం గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ కొలువును స్వచ్ఛందంగా వదులుకున్నారు. ఆయన హయాంలో ఏపీఎస్సీలో అనేక అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన 2018 గ్రూప్ 1 నోటిఫికేషన్ను గౌతమ్ సవాంగ్ హయాంలో పూర్తి చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఒకసారి ఆన్లైన్లో మరొకసారి ఆఫ్లైన్లో చేశారు. గుంటూరు సమీపంలోని హాయ్లాండ్ రిసార్ట్స్ లో మూల్యాంకనం చేసిన విషయాన్ని గౌతమ్ సవాంగ్ దాచిపెట్టారు. దీనిపై అభ్యర్థులు న్యాయ పోరాటం చేయడంతో హైకోర్టు ఆ ఉద్యోగాల భర్తీని రద్దు చేసింది. దీనిపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు దీనిపై సమగ్ర విచారణ చేస్తామని ప్రకటించారు. అందులో 150 కోట్ల కుంభకోణం జరిగిందని టీడీపీ ఆరోపించింది. ఈలోగా ప్రభుత్వం మారిపోవడంతో సవాంగ్ రాజీనామాకు డిమాండ్లు పెరిగాయి. నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించే ఏపీఎస్సీని సవాంగ్ భ్రష్టు పట్టించారు అన్న విమర్శలు ఆయనపై వచ్చాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల విచారణలో ఎలాంటి పురోగతి లేదు అంటూ తెలంగాణ హైకోర్టు పెదవి విరిచింది. ఈ కేసుల్లో రోజువారీ విచారణ చేపట్టాలని సిబిఐ ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ఇందులో పురోగతిపై తదుపరి విచారణ నాటికి నివేదిక సమర్పించాలి అంటూ కేసును ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. ఇక ప్రజా ప్రతినిధుల కేసుల్లో విచారణ వేగవంతం చేయాలి అని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రత్యేకంగా ఆయా కేసుల విచారణను పర్యవేక్షిస్తోంది. ఇక దీంతో పాటు జగన్ కేసులను వేగవంతంగా విచారణ చేపట్టాలని కోరుతూ మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పిల్ దాఖలు చేశారు. ఈ 2 పిటిషన్లపై బుధవారం చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల కేసులకు సంబంధించిన కేసుల్లో సంతృప్తికరమైన పురోగతి లేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఆయా కేసుల్లో నిందితులకు సమన్లు అందజేసే విషయంలో మరింత సమయం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ ఇమ్రాన్ ఖాన్ కోరారు. ఇందుకోసం డిజిటల్ వ్యవస్థను వినియోగించుకోవాలని హైకోర్టు సూచించింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఎల్లుండి భేటీ కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ లో ఇరువురి సమావేశం జరగనుంది. విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండాగా ఇరువురు ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఏర్పడ్డ విభజన సమస్యలను పరిష్కరించుకోవడంపై తెలంగాణ సీఎం రేవంత్ తో భేటీ కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు 2 రోజుల క్రితం ఎక్స్ లో లేఖను పోస్ట్ చేశారు. దీనిపై సీఎం రేవంత్ సానుకూలంగా స్పందించారు. చర్చకు రావాల్సిందిగా ఆహ్వానించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ అందుకోవడంపై సీఎం రేవంత్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీ అనుభవం ఎనలేనిది అని రేవంత్ కొనియాడారు. ఇక 2 రాష్ట్రాల సమగ్ర సుస్థిర అభివృద్ధి కోసం పరస్పరం సహకారం అందించుకోవడంపై ఇద్దరు ముఖ్యమంత్రులు మాట్లాడనున్నారు. ఇప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి 10 ఏళ్లు గడిచిన నేపథ్యంలో పునర్విభజన చట్టం ప్రకారం పెండింగ్ లో ఉన్న ఎన్నో సమస్యలు పరిష్కారం కావాల్సి ఉంది. ఇక దీని కారణంగా 2 రాష్ట్రాలు సంక్షేమం, ఇతర అంశాలకు అడ్డంకిగా మారింది. ఇవే ప్రధాన అంశాలుగా ఇద్దరు సీఎంలు చర్చించనున్నారు. వైసీపీ అధినేత జగన్ పై సిపిఐ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ వల్లే ఎన్నికల్లో వైసీపీ తీవ్రంగా నష్టపోయింది అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి స్పష్టమైన వైఖరి అవసరం. ఈ విషయాన్ని జగన్ తెలుసుకోలేకపోయారు అని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ న్యూట్రల్ స్టాండ్ తీసుకోవడం వల్లే ఆ పార్టీ తీవ్రంగా నష్టపోయింది అని చెప్పారు. బీజేపీతో ఉంటే ఉన్నాము అని, లేకపోతే లేమని జగన్ గట్టిగా చెప్పలేకపోయారు అని విమర్శించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకపోవడం వల్లనే వైసీపీకి 11 స్థానాలు వచ్చాయని తెలిపారు. న్యూట్రల్ స్టాండ్ వలన ఇటు జగన్ తో పాటు కేసీఆర్, నవీన్ పట్నాయక్ కూడా తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. బీజేపీతో కలిసి వెళ్లడంలో చంద్రబాబు, పవన్ తీసుకున్న నిర్ణయం వారికి కరెక్టే అని అన్నారు. ఇక విశాఖపట్నంలో నిర్వహించిన సిపిఐ రాష్ట్ర సమితి 3 రోజుల సమావేశాలు బుధవారంతో ముగిశాయి. ఈ సమావేశాలకు సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఐ నేతలు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నేతలు హాజరయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం సిపిఐ తొలి రాష్ట్ర కార్యవర్గ సమీక్షా సమావేశాలను విశాఖలో నిర్వహించారు. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన నిర్మాణం, నిర్వాసితులకు పరిహారం, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం, ఉత్తరాంధ్ర, రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ,
ప్రత్యేక హోదా, రైల్వే జోన్ విభజన హామీలు అమలు, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాష్ట్రంలో పలు సాగునీటి, తాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించిన అంశాలపై తీర్మానించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో జూన్ 25వ తారీఖున పాతూరు వీధిలోని టీడీపీ నేత ఏవి శ్రీదేవి హత్యతో ఆళ్లగడ్డలో ఒక్కసారిగా అలజడి రేగింది. సార్వత్రిక ఎన్నికల్లో ఎటువంటి గొడవలు లేకుండా ఫ్యాక్షన్ ప్రాంతమైన ఆళ్లగడ్డలో ఒక్కసారిగా ఈ హత్య జరగడంతో ఆళ్లగడ్డ ప్రజలు భయం, ఆందోళనలకు గురయ్యారు. ఏవి శ్రీదేవి హత్య తర్వాత నిందితులు పరారీలో ఉండగా వారి కోసం ఆళ్లగడ్డ పోలీసులు గట్టి నిఘా ఉంచి బుధవారం సాయంత్రం వారిని ఆళ్లగడ్డ ఊరి బయట శిల్పకళా మందిరం దగ్గరలో అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలియజేశారు. అట్ల వేణుగోపాల్ రెడ్డి, ఆయన భార్య అట్ల శిరీషను, దూదేకుల రాకేష్, డేరంగుల దేవేంద్ర కుమార్, కట్టువాల శేఖర్ సింగ్, మేకల నరేష్ వీరిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని, ఇంకా మిగతా ఏవి సుబ్బారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులను కొంతమందిని అరెస్ట్ చేయాలని పోలీసులు తెలియజేశారు. కొన్నేళ్లుగా తీవ్ర ఇబ్బందులు పాలవుతున్న ఆక్వా రైతులను కొత్త ప్రభుత్వం ఆదుకోవాలని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు డిమాండ్ చేశారు. పాలకొల్లులో ఉభయ గోదావరి జిల్లాల ఆక్వా రైతుల మహాసభను ఆయన ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ నేతలు ఆక్వా రైతులకు ఇచ్చిన విద్యుత్ సబ్సిడీతో పాటు ఇతర పథకాలను వెంటనే వర్తింపచేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధానంగా నకిలీ సీడ్ కంపెనీల వల్ల రైతులు అపారంగా నష్టపోతున్నారని, వాటిని నియంత్రించాలని కోరారు. అలాగే సీడు, ఫీడు ధరలు నియంత్రణ లేక ఆక్వా రైతులు దోపిడీకి గురవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా ఆక్వా జోన్, నాన్ జోన్ విభజనతో పాటు ప్రాసెసింగ్ యూనిట్ల దోపిడీ వల్ల రైతులు ఎక్కువగా కష్ట నష్టాలు పాలవుతున్నారని అన్నారు. ఆగస్టు 15వ తేదీ లోపల తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తమ ఇబ్బందులు తెలియజేయడానికి త్వరలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లను కలవాలని సమావేశం తీర్మానించారు. ఇక అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి రైతుల ఆందోళనతో కూడిన కార్యాచరణ తెలియజేస్తామని అన్నారు. తెలంగాణకు చెందిన 7 మండలాలను ఏపీకి అప్పగించిందే బీఆర్ఎస్ పార్టీ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఇక విభజన చట్టంలో 7 మండలాల విలీనం అంశమే లేదని, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏపీలో కలిపిందని గుర్తు చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ విలీన మండలాలపై ఏం చేసిందని ప్రశ్నించారు. 7 మండలాల కోసం పోరాటం చేస్తానంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన కేసీఆర్ ఏమయ్యారు అంటూ నిలదీశారు. ఈ అంశంపై హరీష్ రావు కల్లబొల్లి మాటలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదు అన్నారు. ఏపీలో విలీనమైన 7 మండలాలు తిరిగి రాష్ట్రానికి దక్కేలా చంద్రబాబుపై ఒత్తిడి తేవాలి అంటూ హరీష్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి సహచర సీఎంలే తప్ప గురు శిష్యులు కాదని, ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారని గుర్తు చేశారు. ప్రజాభవన్లో జరగనున్న ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశంలో 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలపై చర్చించనున్నారని తెలిపారు. ఏకకాలంలో 2 లక్షల రైతు రుణమాఫీని త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై లోతుగా అధ్యయనం చేసి అమలు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ను ప్రకటిస్తామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ పార్టీదేనని, 15 ఏళ్ల పాటు అధికారంలో ఉంటాము అన్న కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందిస్తూ అవి కల్లబొల్లి కబుర్లేనని కొట్టిపారు. రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించింది. కేసులో ఏ చిన్న విషయాన్ని వదలకుండా క్షుణ్ణంగా, అత్యంత పారదర్శకంగా దర్యాప్తు చేస్తున్నామని, తప్పించుకు తిరుగుతున్న నిందితులతో సహా ఎవరిని వదిలిపెట్టబోమని ఉన్నత న్యాయస్థానానికి నివేదించింది. ఇన్నాళ్ళు ట్యాపింగ్ బాధితుల పేర్లు మీడియాలో రావడమే గానీ ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం ఇదే తొలిసారి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, ప్రముఖులతో పాటు ఏకంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేశారు అంటూ వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇక రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ, రాష్ట్రానికి సంబంధించిన అందరూ ప్రతివాదుల తరపున హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలను దెబ్బతీసే విధంగా జరిగిన తీవ్రమైన నేరం ఫోన్ ట్యాపింగ్. దీని ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉందని, ఎలాంటి పక్షపాతం లేకుండా చట్టానికి లోబడి సీనియర్ పోలీసు అధికారులతో సహా ఈ నేరంలో బాధ్యులైన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా పారదర్శకంగా, క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నామని ఆయన చెప్పారు. ట్రయల్ కోర్టులో ఇప్పటికే ఛార్జ్షీట్ దాఖలు చేశామని, కేసులో కొత్త అంశాలపై ఆధారాలు సేకరించడానికి, తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి ట్రయల్ కోర్టు అనుమతి తీసుకున్నట్లుగా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. 2.5 దశాబ్దాల బీఆర్ఎస్ ప్రస్థానంలో ప్రతి అడుగులో అద్భుతమైన విజయ గాథలే తప్ప అపజయ గాథలు లేవు అన్నారు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. తెలంగాణ సాధన కోసం నాటి వ్యతిరేక పరిస్థితులను తట్టుకొని నిలబడ్డ పార్టీకి నేటి పరిస్థితులు ఒక లెక్కే కాదు అన్నారు. ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం చేతగాక
పలు రకాల జిమ్మిక్కులతో ప్రజలను పక్కదారి పట్టిస్తూ పబ్బం గడుపుకుంటుంది అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నైజం మరోసారి అర్థమైన ప్రజలు ఓటేసి పొరపాటు చేసినామంటూ నాలిక ఖర్చుకుంటున్నారని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో మునిపెన్నడూ లేని విధంగా ప్రశాంతమైన పాలన ద్వారా 10 ఏళ్ల పాటు సంక్షేమ అభివృద్ధిని అందిస్తూ అన్ని వైపులా అండగా నిలబడ్డ బీఆర్ఎస్ పార్టీని తిరిగి తెలంగాణ సమాజం కోరుకుంటుంది అని కేసీఆర్ తెలియజేశారు. కేసీఆర్ మీద ద్వేషంతో అసంబద్ధ ప్రకటనలతో ప్రజా ఆకాంక్షలకు విరుద్ధంగా నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని స్పష్టం చేశారు. తన చేష్టలతో తానే ప్రజల చేత చీకొట్టించుకోవడమే 50 ఏండ్ల కాంగ్రెస్ వైఖరి అని, ఈ నేపథ్యంలో ప్రజలు అనతి కాలంలోనే కాంగ్రెస్ పాలనపై విరక్తి చెందారు అనే విషయం క్షేత్రస్థాయిలో కనిపిస్తోంది అని కేసీఆర్ వివరించారు. మరికొద్ది రోజుల్లోనే టార్చ్ లైట్ పట్టుకుని జనమంతా బీఆర్ఎస్ పార్టీని వెతుక్కుంటూ వస్తారని కేసీఆర్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ అప్పటి వరకు ఓపికతో ఉండాలని కార్యకర్తలకు అధినేత కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన గాడి తప్పిందని, నిధులు లేక గ్రామ పంచాయతీలు ఆగమాగం అవుతున్నాయని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి పాలన చేతకాక గాలికి వదిలేసి ప్రతిపక్షాలపై కుట్రలు, కేసులకు దిగుతున్నారని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గం ప్రజాప్రతినిధుల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు. రాబోయే రోజులు మనవే అంటూ కార్యకర్తలకు హరీష్ రావు ధైర్యం చెప్పారు. సకాలంలో పెన్షన్లు కూడా ఇవ్వలేకపోతున్నాము అని విమర్శించారు. కరీంనగర్ జిల్లా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జిల్లా పరిషత్ చివరి సమావేశం తీవ్ర వివాదాస్పదమైంది. హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హడావిడి కాస్త కేసుల వరకు వెళ్లింది. కరీంనగర్ జిల్లా పరిషత్ హాల్లో జెడ్పీ చివరి సర్వసభ్య సమావేశం జరిగింది. ఆ సమావేశానికి హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో తనతో విద్యాశాఖ సమావేశంలో పాల్గొన్న ఎంఈఓలకు మెమో జారీ చేయడాన్ని జిల్లా పరిషత్తులో కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. మెమోలు ఇచ్చిన డీఈఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ పోడియం ముందు ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో చిగురుమామిడి జెడ్పీటీసీ రవీందర్ కౌశిక్ రెడ్డి ఆందోళనకు అడ్డుపడ్డారు. దీంతో రెచ్చిపోయిన కౌశిక్ రెడ్డి జెడ్పీటీసీని తీవ్రంగా దూషించారు. నువ్వెంత సిగ్గులేదా, నా వెంట్రుక కూడా పీకలేవు, మూసుకో, నీ అంతు చూస్తా, నీ సంగతి తేలుస్తా అంటూ ఫైర్ అయ్యారు. గొడవ పెద్దది అయ్యేలా ఉంది అని భావించిన కలెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కలెక్టర్ కు అడ్డుపడి డీఈఓను సస్పెండ్ చేయాలని కౌశిక్ రెడ్డి బైఠాయించారు. కలెక్టర్ తో వాగ్వాదానికి దిగారు. జిల్లా పరిషత్ సమావేశంలో అధికారులు విధులకు ఆటంకం కలిగించారని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డి మీద కేసులు నమోదు చేశారు. ఇక భారత న్యాయ వ్యవస్థలో కొత్త చట్టాలు అమల్లోకి వచ్చిన తర్వాత తొలి కేసు ప్రజాప్రతినిధి కౌశిక్ రెడ్డిపై నమోదు అయింది. ఇక మరోవైపు తన మీద ఫిర్యాదు చేసిన జెడ్పీ సీఈఓ శ్రీనివాస్ పై కౌశిక్ రెడ్డి కూడా ఫిర్యాదు చేశారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి సిపికి ఫిర్యాదు చేశారు. తన మీద కేసు నమోదు చేసినట్లు జెడ్పీ సీఈఓ మీద కూడా కేసులు నమోదు చేయించాలని సిపిని కోరారు. స్థానిక రాజకీయాలు ఓ అమాయక రైతును బలి తీసుకున్నాయి. నాయకుల మాటలు నమ్మిన రైతు తన ప్రాణాలు కోల్పోయాడు. ఓ అమాయక రైతు నిస్సహాయ స్థితిని ఆసరాగా చేసుకుని కొందరు చెప్పిన మాటలు రైతు కుటుంబాన్ని నట్టేట ముంచాయి. ఖమ్మం జిల్లా చింతకానిలో రైతు ఆత్మహత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామానికి చెందిన రైతు తనను కొందరు వేధింపులకు గురి చేస్తున్నారని, తన పొలం తనకు కాకుండా చేస్తున్నారని చెబుతూ తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ వీడియో రికార్డ్ చేసి ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ప్రొద్దుటూరుకు చెందిన రైతు భోజట్ల ప్రభాకర్ కు పాము చెరువు సమీపంలో 3 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో కొందరు వ్యక్తులు ప్రొక్లైనర్లతో గోతులు తవ్వి మట్టిని తొలగిస్తున్నారు అని తనకు న్యాయం చేయాలని అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని వీడియో రికార్డ్ చేశారు. ఈ వీడియోను సీఎం డిప్యూటీ సీఎంలకు చేరే విధంగా చేసి తనకు కుటుంబానికి న్యాయం చేయాలని కోరుకున్నాడు. ముందుగా వీడియో రికార్డ్ చేసుకుని తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై సీఎం డిప్యూటీ సీఎంలు సీరియస్ అయ్యారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీసి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారితో పాటు దీన్ని వినియోగిస్తున్న 8 మందిని సికింద్రాబాద్ కార్ఖానా పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ జోన్ కార్ఖానా పోలీస్ స్టేషన్లో పరిధిలో గంజాయి మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్న లంగర్ హౌస్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ అక్రమ్, కార్ఖానాకు చెందిన ప్రణయ్, వెస్ట్ మారేడుపల్లికి చెందిన రోహన్ విలియమ్స్ లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. వీరి వద్ద నుంచి బోయిన్పల్లికి చెందిన భరణి కుమార్, రోషన్ సింగ్, ఉషాన్, ఆదిత్య నారాయణ రెడ్డి, అర్జున్ చౌదరి, నిఖిల్ రెడ్డి, సూర్యతేజ, సాయి చరణ్ రెడ్డి, సాయి పృథ్వీనాథ్ రెడ్డిలు మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నట్లు గుర్తించారు. వీరందరిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. మాదక ద్రవ్యాలను ఎక్కడ నుండి సరఫరా అవుతున్నాయి అన్న సమాచారం సేకరిస్తున్నామని పోలీసు అధికారులు తెలియజేశారు. ఇక విద్యా సంస్థలపై ప్రత్యేక నిఘాతో అవసరమైతే కాలేజీలపై చర్యలు తప్పవని నార్కోటిక్ బ్యూరో డీసీపీ సాయి చైతన్య హెచ్చరించారు. నగరంలో ఎక్కడైనా సరే విద్యా సంస్థల్లో చదువుకున్న
విద్యార్థులు మాదక ద్రవ్యాలు మత్తు పదార్థాలు వినియోగిస్తే వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా విద్యా సంస్థలపై కూడా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఇక మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నామని సాయి చైతన్య చెప్పారు. ఇక విద్యా సంస్థల యాజమానులు ఈ విషయంపై అప్రమత్తంగా ఉండాలి అన్నారు. ధాన్యం కొనుగోళ్లను వేగంగా తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసింది. అంతే వేగంతో రైతుల ఖాతాలో డబ్బులు కూడా జమ చేసింది. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం 3 రోజుల్లోనే చెల్లింపులు పూర్తి చేసింది. మొత్తం 8,99,546 మంది రైతుల ఖాతాలో 10,547 కోట్లు జమ చేసింది. గత ప్రభుత్వం ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటికీ రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించడంలో విఫలమైంది. ఈసారి రైతులు డబ్బులకు ఎదురు చూసే పరిస్థితి ఉండవద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సివిల్ సప్లైస్ విభాగం ధాన్యం అమ్మిన రైతులందరికీ 3 రోజుల్లోనే డబ్బులు చెల్లించి కొత్త రికార్డులు నెలకొల్పింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను కూడా ముందుగా ప్రారంభించింది. ఏప్రిల్లో కాకుండా ఈసారి 2 వారాలు ముందుగా మార్చి 25వ తేదీ నుంచి కొనుగోలు ప్రారంభించింది. రబీ సీజన్ ధాన్యం కొనుగోలుకు రాష్ట్ర వ్యాప్తంగా 7,178 ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచారు. గత ఏడాది ఇదే సీజన్లో కేవలం 6,889 సెంటర్లు నెలకొల్పింది. జూన్ 30వ తేదీ వరకు రబీ ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగించి రాష్ట్రమంతటా 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఈ ఏడాది 75.40 లక్షల మెట్రిక్ టన్నుల వడ్ల కొనుగోళ్లు జరుగుతాయని సివిల్ సప్లైస్ విభాగం మొదట్లో అంచనా వేసింది. కానీ మార్కెట్లో మద్దతు ధర కంటే ఎక్కువ రేటు రావడం, ప్రైవేటు వ్యాపారులు పోటీపడి మంచి ధరకు కొనుగోలు చేయడంతో కేంద్రాలకు వచ్చిన ధాన్యం అంచనా తగ్గింది. ఈదురుగాలులు, అకాల వర్షాలకు కూడా రైతులు నష్టపోకుండా ఈసారి కొనుగోలు కేంద్రాల్లో సివిల్ సప్లైస్ విభాగం పక్కాగా ఏర్పాట్లు చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో కొనుగోలు కేంద్రాలు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసింది. గతంలో ధాన్యం కస్టమ్ మిల్లింగ్ చేసి బియ్యం తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డ మిల్లర్లకు ఈసారి ధాన్యం కేటాయించలేదు. 100% కస్టమ్ మిల్లింగ్ రైస్ అప్పగించిన మిల్లర్లకు మాత్రమే ధాన్యం కేటాయించింది. రాష్ట్రంలో 1,532 మంది మిల్లర్లు ధాన్యం ఇవ్వకుండా ఎగవేసిన జాబితాలో ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 116 మందిపై సివిల్ సప్లైస్ విభాగం రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించింది. 2023 డిసెంబర్ నుంచి 2024 మే నెలాఖరు వరకు 28,000 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్ తిరిగి స్వాధీనం చేసుకుంది. నైరుతి రుతుపవనాల కదలిక మోస్తరుగా ఉండడంతో రాష్ట్రంలో కొన్ని చోట్ల మేఘాలు ఆవరించగా మరికొన్ని చోట్ల ఎండ తీవ్రత కొనసాగింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో కొన్ని చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. తిరుపతిలో 39.1 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక మరోవైపు రుతుపవనాల ప్రభావంతో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఉత్తర కోస్తాలో తీరం వెంబడి బలంగా గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదు అని హెచ్చరించింది. రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 5 రోజుల పాటు అక్కడక్కడ ఉపరితల గాలులు వీస్తాయని, వీటి ప్రభావంతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా వనపర్తి, నిర్మల్, జగిత్యాల, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లాలో మోస్తరు వర్షాలు కురిసినట్లు తెలియజేసింది. జూలై 5 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది సాధారణ తేదీ కన్నా 6 రోజులు ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. జూన్ 11 నుంచి 27 వరకు దేశంలో 16 రోజుల పాటు సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపింది. ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏర్పడిన తర్వాత జరిగిన తొలి పార్లమెంట్ సమావేశాలు బుధవారంతో ముగిశాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ రాజ్యసభలో మాట్లాడారు. ప్రధాని మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు ఆందోళన చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో ప్రధాని తన ప్రసంగాన్ని కొద్దిసేపు ఆపివేశారు. విపక్షాల వాకౌట్పై ప్రధాని మోదీతో పాటు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష సభ్యులు సభ మర్యాదను విడిచి వెళ్లారు అని అన్నారు. కాసేపటి తర్వాత ప్రధాని తన ప్రసంగాన్ని తిరిగి కొనసాగించారు. ప్రధాని మాట్లాడటం పూర్తయిన తర్వాత రాజ్యసభను చైర్మన్ నిర్వధికగా వాయిదా వేశారు. లోక్సభ మంగళవారమే నిర్వధిక వాయిదా పడడంతో కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి జరిగిన పార్లమెంటు ప్రత్యేక సెషన్ ముగిసినట్లయింది. ఇక ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఓ నేత తమను 3వ వంతు ప్రభుత్వం అని విమర్శిస్తున్నారని ప్రధాని అన్నారు. ఇది నిజమేనని, తాము మరో 20 ఏళ్లు అధికారంలో ఉంటామని అన్నారు. తమ పాలనలో కేవలం 3వ వంతు మాత్రమే ఇప్పటికి పూర్తయింది అన్నారు. ప్రతిపక్షాల హయాంలో రిమోట్ కంట్రోల్ పాలన నడిచిన విషయాన్ని ప్రధాని గుర్తు చేశారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధిలో భారత్ను ప్రపంచంలో 10 నుంచి 5వ స్థానానికి తీసుకొచ్చామని అన్నారు. ఇక భవిష్యత్తులో 3వ స్థానానికి చేరుస్తామని ప్రధాని తెలియజేశారు. కేంద్ర కేబినెట్ కమిటీల సభ్యులుగా తెలుగు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డికి అవకాశం దక్కింది. పార్లమెంటరీ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా రామ్మోహన్ నాయుడు నియామకమయ్యారు. రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిగా కిషన్ రెడ్డికి చోటు దక్కింది. ఇక అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ది కేబినెట్ లో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఉన్నారు. కేంద్ర కేబినెట్ లో వేర్వేరు కమిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేబినెట్ కమిటీ ఆన్ అకామిడేషన్, కేబినెట్ కమిటీ ఆన్
and Economic Affairs, Cabinet Committee on Parliamentary Affairs, Cabinet Committee on Political Affairs, Cabinet Committee on Security, Cabinet Committee on Investment and Growth, Cabinet Committee on Skill, ఇక ఎంప్లాయ్మెంట్ అండ్ లైవ్లీహుడ్ కమిటీలను కేంద్రం ఏర్పాటు చేసింది. తెలుగు కేంద్ర మంత్రులకు అవకాశం దక్కడంతో పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుకి శుభాకాంక్షలు తెలియజేశారు. జార్ఖండ్ రాజకీయాల్లో బుధవారం నాడు అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. జార్ఖండ్ ముఖ్యమంత్రి పదవికి చంపాయి సోరెన్ రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని గవర్నర్కు పంపారు. దీంతో మాజీ సీఎం హేమంత్ సోరెన్ తిరిగి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. చంపాయి సోరెన్ రాజీనామా చేసిన కొద్దిసేపటికే హేమంత్ సోరెన్ జీఎంఎం కూటమి ఎమ్మెల్యేలతో కలిసి గవర్నర్ను కలుసుకున్నారు. ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా గవర్నర్ను ఆయన కోరారు. కాగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అనంతరం చంపాయి సోరెన్ మీడియాతో మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి తాను బాధ్యతలు నిర్వహించానని చెప్పారు. హేమంత్ సోరెన్ తిరిగి రావడంతో కూటమి నేతగా హేమంత్ సోరెన్ ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే తాను గవర్నర్కు రాజీనామా సమర్పించినట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ హాథ్రాస్లో 121 మందికి మరణానికి కారణమైన భోలే బాబా ఎటికెలకు ప్రకటన విడుదల చేశారు. వ్యతిరేక శక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని ప్రకటించారు. ఇది భయంకరమైన గందరగోళాన్ని సృష్టించిందని ఆరోపించారు. ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. తన న్యాయవాది ద్వారా ఈ ప్రకటన విడుదల చేస్తూ తాను వెళ్లిన చాలాసేపటి తర్వాత తొక్కిసలాట జరిగింది అని తెలియజేశారు. సత్సంగ్ ముగిసిన తర్వాత కొంతమంది సామాజిక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యామని తెలియజేశారు. దీనిపై సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తామంటూ ఆయన విడుదల చేసిన నోట్లో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని భోలేబాబా తన నోట్లో స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్ హథ్రాస్లో భోలేబాబా సత్సంగులు జరిగిన తొక్కిసలాట్లో 121 మంది మరణించారు. మంగళవారం మధ్యాహ్నం సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలేబాబా పరారయ్యారు. పరారీలో ఉన్న ఆయన కోసం పోలీసులు గాలింపు చర్యలు